4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. 108 ఉపనిషత్తులు. అంటే ఆ వేదం యొక్క సారం అంతటినీ కూడా తీసుకుని వేదాంత రూపంలో 108 ఉపనిషత్తులుగా అందించారు. ఎందుకంటే మొత్తం వేదం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి. పోని ఆ ఉపనిషత్తులు మరి అందరికీ అర్థమవుతాయో లేదో అని చెప్పేసి ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా కూడా కథల రూపంలోకి తీసుకువచ్చి పురాణాల కింద అందించారు. ఏంద్రా నువ్వేందు వాగుతున్నావు? అబ్బా మా హిందూ గ్రంథాలు అసలు ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని వేదాలు, ఇవన్నీ కథలు చెప్తున్నావు ఏంద్రా నువ్వు? ఒరే లలిత్గా నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, మా గ్రంథాలు అది ఇది అన్నీ ఇన్ని అని చెబుతున్నావు కదా, ఏందిరా ఉపయోగం? ఏమన్నా కొద్దిగా సమాజానికి ఉపయోగపడినరా నీ మత గ్రంథాలు? కొంచెం ఏరా ఏంది ఉపయోగం చెప్పు సమాజానికి? ఏదో గొప్పగా చెబుతూ ఉంటారు, మా వేదాలు అని మొదలు పెడతారు, మా పురాణాలు అని మొదలు పెడతారు. ఏంటి ఏమి నేర్పినాయి సమాజానికి? అయ్యి అంటరాంతనం నేర్పించినాయిరా నీ మత గ్రంథాలు. సాటి మనిషిని ఒక నీచంగా, జంతువు కంటే హీనంగా చూడమని నేర్పించినాయి నీ మత గ్రంథాలు. నైతిక విలువలు లేకుండా చేసిన నీ మత గ్రంథాలు. సతీసాగమనం పేరుతోటి దారుణంగా బతికొండగానే స్త్రీలను తగలబెట్టేసినాయి నీ మత గ్రంథాలు. తర్వాత బాల్య వివాహాల పేరుతోటి పసిపిల్లలకి, పాలు తాగేటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఆ భర్తలు చనిపోయి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా వాళ్ళు నరకాన్ని అనుభవించారు. ఆడవాళ్ళు వాళ్ళ ఉసురు పోసుకున్నారు. వాళ్ళందరిని కూడా సమాజంలో చాలా దారుణంగా వాళ్ళని వివక్షకు గురి చేశారు. సూటిపోటి మాటలతోటి దారుణంగా అవమానించారు, ఇప్పటికీ అవమానపరుస్తున్నారు. అలాగే పిల్లలు లేనటువంటి స్త్రీలను కూడా, అలాగే దేవదాసి వ్యవస్థ అనేటువంటి దుర్మార్గాన్ని తీసుకొని వచ్చి ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆడపిల్లల్ని వ్యభిచారులుగా మార్చారు. దారుణంగా, చాలా దారుణంగా. నీ మత గ్రంథాలే కదరా కారణం వీటన్నిటికి కూడా. నువ్వు చెబుతున్నావే గొప్పగా మా అది ఇది వేదాలు, ఉపనిషత్తులు, అన్ని మంత్రాలు, ఇన్ని తంత్రాలు అని చెప్తున్నావు కదరా. ఈ పాపం అంతా చేసింది అయ్యేగా నువ్వు చెబుతున్న గ్రంథాలేగా. ఈ పాపాన్ని అంతా కూడా చేసినటువంటి దేశంలో మరి స్త్రీల మీద ఎంత దారుణంగా అణిచివేసింది నీ మత గ్రంథాలేగా. ఒరే నీ మత గ్రంథాల్లో ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం ఎన్ని ఉన్నాయి తెలుసా నీకు? 22 ధర్మశాస్త్రాలు. ఒక్క దాంట్లో నన్ను అన్టచబిలిటీ లేకుండా ఉందరా? అంటే అంటరానితనాన్ని ప్రోత్సహించినటువంటి గ్రంథాలేగా నీ యొక్క ధర్మశాస్త్రాలన్నీ కూడా, నీ యొక్క పురాణాలన్నీ కూడా. వేదాల దగ్గర నుంచి వాల్యూమ్ నెంబర్ 2లో ఒరే లలిత్గా నేను రాసినటువంటి వాల్యూమ్ నెంబర్ 2లో చాప్టర్ ఉంది కదా అంటరానితనం గురించి. ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నావు? దీంట్లో రెఫరెన్సులు ఇచ్చాను, చూసావుగా నువ్వు? చూసే ఉంటావు. ఎక్కడెక్కడి నుంచి నువ్వు గొప్పగా చదువుతున్నటువంటి వేదాల దగ్గర నుంచి, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల నుంచి, పురాణాల నుంచి, గృహ్య సూత్రాల నుంచి, ధర్మసూత్రాల నుంచి, నువ్వు ప్రమాణంగా నువ్వు చెప్పుకునేటటువంటి ప్రతి రామాయణ మహాభారతాలు ఏ గ్రంథంలో చూసినా సరే సాటి మనిషిని శూద్రులు, చండాలురు అని చెప్పేసి కొంతమంది